సరే, ఇక జనసేన నేతల ఇళ్లను కూల్చేస్తున్న పరిస్థితి, జనసేన నాయకులపై దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు? ఏది జరిగినా మా నాయకుడు వాళ్ళతో 15 ఏళ్ళు ఉంటానంటున్నాడు. అంతేనా? మా నాయకుడు మన పార్టీలో పనిచేయాలంటే దాడులను ఫేస్ చేయాలి. ఆ దాడులను తట్టుకుని వాళ్ళని మనం ప్రసన్నం చేసుకుని వాళ్ళతో కలిసి త్యాగాలు చేసి మనం ముందుకెళ్ళాలి. దట్ ఈస్ ద ఉమ్, ఫైనల్ వర్డ్ ఆఫ్ జన సైనిక్స్. ఉమ్, ఏం చేస్తాం? ఇప్పుడు జనసేన వాళ్ళు ఇల్లు కూల్చినా మనం ఏం చెయ్యం. జన ఉమ్, సైనికుల మీద దాడి జరిగినా మా నాయకుడు స్పందించడు. ఎందుకంటే ఇంకా ఉమ్, 15 ఏళ్ళు వాళ్ళతోనే ఉన్నారని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఉమ్, ఇద్దరు కలిసినా సరే జగన్ ఉమ్, వస్తాడన్న భయంతో ఇప్పుడు చట్టం చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు 30 ఏళ్ళు రానివని అంటాడు కదా, మరి అన్నప్పుడు అవును, చట్టం ఎందుకు? అంతే కదా. చట్టం ఎందుకు? ఉమ్, ఎగ్జాక్ట్లీ. పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవును. ఎంత సిల్లీ విషయం అంటే ఇది రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడ ఇది. రేపు పొద్దున వేరే గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టుకురా, మాకు ఈ ఇది రాజధాని వద్దు, ఇది మాకు ఎమ్మెల్యేలు కాదు, మేము కంప్లీట్ చేయలేము, ఇన్ని లక్షల కోట్లు ఇక్కడ మేము పెట్టలేము, ప్రజాధనాన్ని పెట్టకుండానే మాకు ఈ రీజన్ లో మాకు 1000 కోట్లకి అయిపోద్ది, 2000 కోట్లకి అయిపోద్ది, సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇటు వెళ్ళిపోతామని వాళ్ళు వేరే ప్లేస్ సెలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న ప్లేస్ మారిస్తే అవును, అప్పుడు ఏంటి సిచ్యుయేషన్? అప్పుడు ఏం చేస్తారు అంతే చెప్పండి. కదా. ఉమ్, అప్పుడు ఈ రైతులకి కూర్చోబెట్టి రైతులతో మాట్లాడుకుని ఎముకలుగా సెటిల్మెంట్ చేసుకుంటే ఈ రైతులతో ఉమ్, నెక్స్ట్ గవర్నమెంట్ ఆ ప్లాన్ అదే ఉంటే అప్పుడు ఏం చేస్తారు సిబిఎన్ గారు? ఈ విజనరీ సిబిఎన్ గారు అప్పుడు ఏం చేస్తాడు? దోచుకున్న డబ్బులు వెనక్కిస్తారా? చెప్పండి. ఉమ్, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్న సమస్య ఏంటంటే తాయిలాలు కక్కుర్తి పడకుండా, ఉమ్, ఓటుకు డబ్బు ఇవ్వకుండా, మన ప్రజల సొమ్ముని ఒక పార్టీ నాయకుడు 4 సార్లు సీఎం గా చేస్తున్న సిబిఎన్ గారు ఎంత తెలివిగా దోచుకుంటున్నాడో తెలుసుకోండి ఒకసారి. ఉమ్, విద్యావంతులు, మేధావులు, ఎన్ఆర్ఐలు ఎవరైతే మొన్న చంద్రబాబు నాయుడికి మద్దతుగా మాలాంటి వాళ్ళు అందరం గళమెత్తి పోరాడామో ఉమ్, ఈ రోజు మేమందరం బాధపడతాం. ఏంటి ఈయన అడ్మినిస్ట్రేషన్ గాడిదైపోయింది, ఈయన విజన్ ఏంటి పక్కెళ్ళిపోయింది, అసలు ఏంటి విజను? దోచుకోవడమేనా ఈయన విజను? అది మనం తెలుసుకోలేకపోయామని బాధపడుతున్నాం సార్. ఉమ్, పార్టీకి సంబంధం లేదు సార్, నేను ఇండిపెండెంట్ గా మాట్లాడుతున్నాను. నేను ఐఎమ్ నాట్ అవును. బిలాంగ్స్ టు ఎనీ పార్టీ రైట్ నౌ. ఈ ఇష్యూలో నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించాలని మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈజ్ ద హోప్ ఆఫ్ ఏపీ అని ఫీల్ అయ్యాం మేము. ఉమ్, ఆయన కొంచెం న్యాయం చేస్తాడేమో, మూడో ఆప్షన్ వస్తే ఈ రాష్ట్రంలో ఈ అవినీతి తగ్గుద్ది, ఈ దోపిడీ తగ్గుద్ది, ఈ కులీన పాలన ఉండదని మేము అనుకున్నాం. కానీ ఆయన ఉమ్, వచ్చి ఏం చేశాడంటే, కులీన ఉమ్, పాలన జగన్ గారిది కులీన పాలన అని మేమంటే ఓకే దాన్ని మనం క్లోజ్ చేసేద్దాం, కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారి పాలన కులీన పాలన అయినా సరే మనం యాక్సెప్ట్ చేద్దాం, మీరేం ఉమ్, కంగారు పడద్దు, చంద్రబాబు నాయుడు ఉమ్, గారి కులీన పాలన అయినా సరే కాదు అని చెప్పండి మీరు అని మాకు చెప్తున్నాడు ఆయన జన ఉమ్, సైనికులకి. అది ఆయన ఇష్టం, వదిలేయండి. ఉమ్, అధికారం కొంతమంది చేతిలోనే ఉంటే దాన్ని కులీన పాలన అంటారు సార్. సో జగన్ గారు కొంతమందికి అధికారం కొంతమంది దగ్గరే బందీ అయిపోయింది ఆయన ఉండగా, అందుకే కులీన పాలన అని పోరాడాం సార్. ఇప్పుడు అవును. చంద్రబాబు నాయుడు ఒక్కరి దగ్గరే బందీ అయిపోయింది సార్, కానీ కులీన పాలన అని ఎవరు అంటారు సార్, ఎందుకంటే ఉమ్, ఆయన మేనేజ్ చేస్తారు సార్, ఈజ్ ఉమ్, ఎక్స్పర్ట్. ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్. ఉమ్. అంటే ఓవరాల్ గా ఈ అది సార్ పరిణామం, జరుగుతున్నది. ఓవరాల్ గా ఓవరాల్ గా అసలు జనసేన పార్టీ ఫ్యూచర్ ఏంటి అంటే ఒక ముక్కలో మీరేం చెప్తారు? జనసేన పార్టీ ఫ్యూచర్ బాగోవాలని పవన్ కళ్యాణ్ గారు, మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డ్రీమ్, ఉమ్, హైయెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఏపీ, ఒక ఉమ్, సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన ఎన్నుదునిగా నిలిచారు. ఆర్థికంగా నష్టపోయారు, సామాజికంగా ఫైట్ చేశారు. వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన యాక్యురేట్ స్టెప్స్ తీసుకోవాలని, పార్టీని బలపరచాలని, మన ఉమ్, పార్టీ ఎవరికి బి టీం కాదు అని ఆయన అన్నాడు, అలాగే ఉండాలని, ఆయన చెప్పిన మాట మీద నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఎప్పటికైనా ఈ టర్మ్ లోనే ఏదో ఒక మూమెంట్ లో మా ఆశలు కోరికలు కనీసం 6 నెలలైనా సీఎం అయి తీరుస్తాడని కోరుకుంటున్నాం. ఆయన సీఎం అవడం వల్ల ఎవరికి ఏ విధమైన లాభమూ లేదు మా కమ్యూనిటీ, ఎందుకంటే మా కమ్యూనిటీకి అంత రిసోర్సెస్ లేవు. మేము ఇండస్ట్రియలిస్టులం కాదు, వ్యాపార వర్గాలం కాదు, అర్థమైందా? మేము ప్రజాధనం దోచుకోవడానికి స్కీములు మాకు తెలియవు. మా ఆశ నెరవేర్చండి సార్ అని మేము అప్పీల్ చేస్తున్నాం ఆయన, అంతే సార్.
రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన అనుకున్న వ్యాపార వర్గాలకు కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న కమ్యూనిటీకి వ్యాపారాలు తెలియవు, ఇండస్ట్రీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి స్కీములు మాకు తెలియవు, మేము ఎక్స్పర్ట్స్ కాదు, మేము సాఫ్ట్వేర్ రంగం మీద డిపెండ్ అయ్యాము, మా కమ్యూనిటీ ఓవరాల్ గా సాఫ్ట్వేర్ రంగం లేకపోతే ఈ స్టేట్ లో వదిలి మేము వెళ్ళిపోయేవాళ్ళం. మొత్తం కమ్యూనిటీ ఉండేది కాదు అసలు ఈ స్టేట్ లో. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కాపు కమ్యూనిటీ కనుమరుగైపోయేది సార్. ఓకే. కాబట్టి మమ్మల్ని వాడుకున్నారు కాబట్టి మాకు ఏదన్నా న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, మా డ్రీమ్ ని సక్సెస్ ఫుల్ఫిల్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.